నాలుగు రైతులు కూడా చెప్పాను నేను కూడా చెప్పగా వర్షం ఒకటి రావట్లే కాదు జనాలు రావట్లేదు వచ్చినట్టు ఎమ్మట వచ్చి రెడీగా ఉంటారు ఇప్పుడు. రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా వచ్చేసి ఖమ్మం జిల్లా రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే. మీ యొక్క పేరు, మీ యొక్క పూర్తి అడ్రస్ చెప్పగలరండి? మా పేరు సైదులు అండి, మాది ఆరికోడు, ఖమ్మం రూరల్ మండలం. ఓకే అండి. ఈ పత్తి వేసి ఎన్ని రోజులు అవుతుంది? సుమారు 2 నెలలు అవుతుంది. సుమారు 2 నెలలు. ఇంతకుముందు ఏ స్ప్రే చేశారండి ఈ పత్తికి? ఇంతకుముందు మోనో అత్తిని కొట్టాం. జరిగింది మీరు ఇప్పుడు అస్త్రం చేసాం. అస్త్రం స్ప్రే చేశారా? ఈ మందు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది? దీని యొక్క పనితనం మీకు ఏ విధంగా అనిపించింది? ఇది కొట్టి వాటికి 10 రోజులు దాటింది. 10 రోజులు దాటిందా? ఇది కొట్టినాక సైడ్ బ్రాంచెస్ అయినా, పూత పిందైనా, పేను బంకైనా, చెట్టు హైట్ అయినా, పక్కన చెట్టుకి ఈ చెట్టుకి చాలా తేడా ఉంది. పక్కన చేనుకి ఈ చేనుకి చాలా తేడా ఉంది. మొత్తం 4 ఎకరాలు ఉంది మనకి మొత్తం పొలం. ఓకే. 1 ఎకరాన్ని తెచ్చి కొట్టుకున్నాను. 1 ఎకరాన్ని తీసుకుంటారా? ఇది మంచిగా ఉంది కాబట్టి ఉన్న 3 ఎకరాలకు తెచ్చుకోవడామని అనుకుంటున్నాం. మళ్ళీ మేము ఈ చుట్టుపక్కల పత్తి చేలు మీ దానికంటే మీద ఎక్కువ హైట్ అనిపిస్తుంది. అవి ఇవి ఒకేసారి వేసారా లేదా? అన్ని ఒకసారి వేసాం పైర్లని. ఈ మందు వలన ఈ మందు పనితనమే ఇలా ఉంది. ఈ అస్త్రం అనే మందు మీరు కొట్టడం వల్ల తెల్లదోమ, పచ్చదోమతో పాటు ఇంకేమైనా సైడ్ బ్రాంచ్ ఎక్కువ వచ్చిన హైట్ కూడా వచ్చింది. మన హైట్ వచ్చింది. ఇంతకుముందు చిన్నగా ఏమన్నా కింద ఏమన్నా ఉండేది. ఓకే. రైతు మనతో చెప్తున్నా వర్షాలు అయినప్పటికీ కూడా మీకు ప్రభావం ఏ విధంగా అనిపించిందండి? వర్షాలు లేకపోయినా కానీ పత్తి హైట్ వచ్చింది. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి. ఇక పూత పిందె కూడా కాయ కూడా కావస్తుంది. ఇక ప్రస్తుతానికి అయితే తెల్లదోమ కూడా ఏమీ లేదు. ఓకే అండి. మనకి రైతు చెప్తున్నది ఏమంటే ఇప్పుడైతే వర్షాలు లేనప్పుడు కూడా ఈ యొక్క మందు కొట్టడం వల్ల పత్తి పంట అయితే సుమారుగా మందు కొట్టిన తర్వాత ఒక మోరల్ అయితే పెరిగిందని మనతో చెప్పడం జరుగుతుంది. చూడండి మీరు కూడా గ్రోత్ అనేది ఏ విధంగా ఉందనేది. పక్క చేలకి ఈ చేలకి చాలా డిఫరెన్స్ కూడా ఉంది ఈ మందు వల్ల. ఈ పక్కన తోట వాళ్ళు కూడా పత్తి వీళ్ళు కూడా ఒకేసారి పెట్టారంట. వాళ్ళు మందు అనేది ఒకటేసారి స్ప్రే చేయడం జరిగింది. రెండోసారి అయితే స్ప్రే చేయలేదట. మనకి ఈ రైతు అస్త్రం అనే మందు స్ప్రే చేసిన తర్వాత మీరు చూడండి పక్కన పొలాలకు కూడా ఈ పొలం కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి మిమ్మల్ని అడుగుతున్నారండి ఈ మందు ఎక్కడ తెచ్చారో ఏందనేది. మీరు టీటౌన్ పొడి చేపల మార్కెట్ ఎదురుగా వచ్చిస్తా లిమిటెడ్. వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంట అనేది సరిగా పెరుగుదలేదు. అయినప్పటికీ కూడా ఈ మందు బాగా పనిచేసింది. చూడండి పత్తి కూడా ఇప్పుడే కాయలు అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఆ పూత కూడా విపరీతమైన పూత వస్తుంది. చెట్టుకి దగ్గర 60 నుంచి 100 పూత అయితే మనకి కనిపించే అవకాశం ఉంది. ఈ పత్తి మొత్తం చూడండి మీకు ఏ విధంగా కనిపిస్తుందో. హైట్ దాదాపుగా ఒక మూర అయితే మనకి పెరగడం జరిగిందండి. దాదాపు చూడండి ఈ 1 ఎకరం బిట్లో 1 ఎకరానికి రైతు అయితే ముందు స్ప్రే చేయడం జరిగింది. ఈ స్ప్రే చేసిన తర్వాత దీని యొక్క పనితనం చూసి మిగతా 4 ఎకరాలకైతే కొట్టాలని అనుకుంటున్నాడు. ఆ పక్క చేలకి ఈ చేలు చూసి పోల్చుకున్నప్పుడు అయితే దాదాపు వాటికి వీటికి ఒక మూర తేడా అయితే మీకు కనిపిస్తుంది. పక్కన రైతులు కూడా అయితే రోజు అయితే రైతుని అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి ఈ మందు అనేది. మీరైతే గమనించవచ్చండి ఈ పత్తి చేనుని. ఈ పత్తి పైరైతే ఏ విధంగా చూడండి అద్భుతమైన గ్రోత్, చాలా చక్కటి గ్రోత్ అయితే ఉంది. ఆ పెరుగుదల కూడా చూడండి. ఇది ఈ పత్తి చేను వెనక వేసినప్పటికి కూడా చూడండి సుమారుగా అయితే నా నడుముల వరకైతే ఈ పెరుగుదల అయితే ఉన్నది. మీరు గమనించండి. పూత కానీ ఫ్లవరింగ్ కానీ చూడండి ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో. చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడండి ఒకసారి మొగ్గలు ఏ విధంగా ఉందో. ఈ అస్త్రం అనే మందుతోని తెల్లదోమ, పచ్చదోమ ఎటువంటి అయితే పిండి నెల్లి కూడా లేకుండా పోయింది. గ్రోత్ అయితే అద్భుతమైన గ్రోత్ అయితే మనకి రావడం జరిగింది. రైతు సోదరులందరూ దీని అయితే ఒకసారి తమ పత్తి చేలు అయితే స్ప్రే చేసుకోవచ్చు. మీ అభిప్రాయం చెప్పండి. పక్క రైతులు మిమ్మల్ని ఎప్పుడు అడుగుతున్నారు ఏ మంది తెచ్చారు ఏ మంది కొట్టారు అడుగుతారు. 4 రైతులు కూడా మనం చెప్పాం. ఓకే వాళ్ళే కానీ అడ్రస్ చెప్పాము మనం కూడా. వర్షాలు లేకపోవడం వల్ల కొట్టలేదు జనాలు కూడా. ఓకే. రైతు మనతో చెప్తుంది అంటే ప్రతిరోజు దారి ఈ ఫీల్డ్ అనేది ఈ ఎకరం ఫీల్డ్ అనేది మనకి చూడండి ఇది మెయిన్ రోడ్ అండి. ఈ బండ్లు ఇక్కడ చూడండి మీకు బండ్లు అయితే రోడ్డు మీద పెట్టి కనబడుతున్నాయి. ఇది మెయిన్ రోడ్డు. దాదాపుగా ప్రతిరోజు రైతులు ఒక 40 మంది 30 మంది రైతులు అయితే ఈ చుట్టుపక్కల రైతులు ఈ రోడ్డు నుంచి అయితే వెళ్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఈ పత్తి చేను అయితే ఆగి చూడడం జరుగుతుంది. రైతు కనిపించినప్పుడు మాత్రం ఏ మందు తెచ్చారో ఏందనేది అడగడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ మందు కొట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. చూశారా అండి రైతు సోదరులు? మీరైతే ఒకసారి పత్తి వేసిన ప్రతి రైతు అయితే ఈ అస్త్రం అనే మందుని ఒకసారి కొట్టుకుంటే మాత్రం ఆ పత్తిలో సుమారుగా 1 ఎకరంలో 15 నుంచి 20 క్వింటాల వరకు దిగుబడి చూసే అవకాశం ఉంది. గత సంవత్సరం మీకు ఇదే స్టేజ్లో మీరు మందులు ఏం స్ప్రే చేశారు? అప్పటికి ఇప్పటికి మీకు గత సంవత్సరంతో పోల్చుకున్నప్పటికీ ఈ సంవత్సరం మందు కొట్టినప్పటికీ మీకు ఏ విధంగా అనిపించింది? గత సంవత్సరం వేరే మందులు కొట్టాము, అంత పనితనం అనిపించలేదు. ఓకే అండి. రైతు అయితే పోయిన సంవత్సరం కూడా 5 ఎకరాల దాకా పత్తి వేయడం జరిగింది. మనతోనైతే ఏం చెప్పాడంటే గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి
అబ్జర్వ్ చేసినప్పుడు గత సంవత్సరం వర్షాలు ఉన్నప్పుడు అయితే ఏ విధంగా అయితే పత్తి ఉందో ఇప్పుడు వర్షాలు లేకపోయినప్పటికి కూడా మన మందు అయితే బాగా పనిచేసిందని చెప్పడం జరుగుతుందండి. వర్షాలు లేకపోయినా కూడా పత్తి ఇప్పుడు మాకు పోయిన సంవత్సరం వర్షాలు ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ విధంగా ఫుల్ వర్షాలు ఉన్నప్పుడు వర్షాలు లేకపోయినా కూడా ఈ మందు కొట్టడం వల్ల మాకైతే మందు అయితే బాగా పనిచేసిందని చెప్పిండు. ఆ గ్రోత్ అయితే మీరు కూడా చూసుకోవచ్చండి. రైతు సోదరులు ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే ఒక అభిప్రాయానికి రాగలరు. మనం కొట్టినా కూడా పూత పిందె కూడా కాయ కూడా మారుతుంది ఏమంటే కొట్టి కూడా వాళ్ళకి కొన్ని వారం లోపే అనేది పూత కాయ కూడా చూడండి ఇది పూత కూడా కాయ అవుతుంది ఇప్పుడే. ఈ పత్తి సుమారుగా 65 రోజుల పంట అండి. చూడండి వర్షాలు లేనప్పటికీ కూడా పత్తి అయితే మనకి మంచిగా పెరుగుదల అయితే బాగా వచ్చింది. ప్రతి పూత కూడా కాయ సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దాదాపు చెట్టుకైతే ఒక్కొక్క చెట్టుకి 60 నుంచి 70 మనకి పూతలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పూతలు వచ్చే అవకాశం అయితే ఉందండి. చేను మొత్తం ఒక దగ్గర ఒక రకంగా ఇంకో దగ్గర ఒక రకంగా కాకుండా చేను మొత్తం మీరైతే అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం ఒకే విధంగా ఉంది అండి. ఈ 1 ఎకరం బిట్టు మొత్తం రోడ్డు ప్రక్కన ఉంది. రైతు అయితే 4-5 ఎకరాల విస్తీర్ణం ఉన్నప్పటికీ దాదాపు అందరూ ప్రతి ఒక్క మందు చెప్పడం జరుగుతుంది. ఏ మందు బాగుంది, ఈ మందు బాగుందని. కానీ రైతు మాత్రం ఫస్ట్ అయితే 1 ఎకరానికి ఈ అస్త్రం అనే మందుని తీసుకుని రావడం జరిగింది. 1 ఎకరానికి అతను కొట్టి చూసుకుంటూ చాలా చాలా అద్భుతంగా పనిచేసిందని మనకైతే చెప్పడం జరిగింది. మరి మిగతా మీకున్న 4.5-5 ఎకరాలకు కూడా ఈ మందు మీరు స్ప్రే చేస్తారండి? తెచ్చుకుంటామండి, స్ప్రే చేస్తాం. వర్షం ఒకటి లేదు ఇప్పుడు వర్షం. ఓకే అండి. మిగతా 4.5-5 ఎకరాలు కూడా రైతు అయితే మనతోని ఈ మందు తెచ్చి కొట్టుకుందాం అనుకుంటున్నాండి. దీని తర్వాత ఈ పత్తి చేను అయితే చాలా బాగా పెరుగుదల బాగా వచ్చింది. ఈ పక్క తోట అయితే చూసుకోండి, పక్కన గెట్టు చూడండి. ఇది వేరే వాళ్ళ చేనండి. గెట్టు పక్క నుంచి అన్ని ఒకసారి పెట్టిన గింజలే ఇది అయితే ఇది కూడా ఇది ఒకేసారి వేయడం జరిగింది. మీరైతే చూడండి దానికి మందు కొట్టింది, ఇది మందు కొట్టింది. ఈ మందు కొట్టిన ఫీల్డ్ మీరు మనకి క్లియర్ గా అయితే అబ్జర్వేషన్ అయితే చేయొచ్చండి. ఈ పక్కన చూడండి, ఈ పక్కన రైతు అయితే లేడు మనకు అందుబాటులో మాట్లాడించుకోవడానికి. పెరుగుదల అనేది ఏ విధంగా ఉందో చూడండి. ఆ చెట్లు ఇప్పుడు ఓన్లీ మనకి నేలకి ఒక మూరడు మాత్రం 2 జాన్లు 3 జాన్ల కంటే ఎక్కువ అయితే లేవు. ఇదైతే చూడండి ఏ విధంగా అయితే మనకైతే ఉందో. మందు స్ప్రే చేసింది, స్ప్రే చేసిన తోట పక్కన తోట ఇది స్ప్రే చేసిన తోట ఇదైతే చాలా అద్భుతంగా అయితే మనకి పెరుగుదల అయితే బాగా రావడం జరిగింది. చూడండి ప్రతి ఒక్క ముక్కనైతే మీరు చూడండి. ఇటు చూశారు కదండి ఈ పక్క చేను ఏ విధంగా అయితే ఉందో. మన చేను అయితే మీరు చూడగలరు. అస్త్రం మందు పేరు వచ్చేసి అస్త్రం. ఈ అస్త్రం అయితే చాలా అద్భుతంగా పనిచేసింది. ఇది చూడండి తెల్లదోమ, పచ్చదోమ, ఎటువంటి పిండి నల్లి మరియు గ్రోత్కి, ఫ్లవరింగ్కి అన్నిటికీ ఒకటే. ఇది ఖమ్మం జిల్లా ఖమ్మం నందు వశిష్ట అగ్రిటెక్ షాప్ నందు దొరుకుతుంది. ఈ వశిష్ట అగ్రిటెక్ వచ్చేసి మనకి 3 టౌన్ రైతు బజార్ దగ్గర చేపల మార్కెట్కి ఎదురుగా అయితే ఉంటుందండి వశిష్ట అగ్రిటెక్. మీకు స్క్రీన్ మీద కనబడే నెంబర్ని మీరు కాల్ చేసి కాంటాక్ట్ కావచ్చు ఎనీ టైం. ఓకే అండి, ధన్యవాదాలు. మనతోనే రైతు అయితే రెడీగా ఉండి మాట్లాడినా ఒకసారి. బాగుంది. 4 రైతులు కూడా చెప్పాను నేను కూడా. చెప్పాగా వర్షం ఒకటి రావట్లేదు కాబట్టి జనాలు రావట్లేదు. వచ్చి వచ్చినట్టు ఎమ్మట వచ్చి రెడీగా ఉంటారు ఇప్పుడు. ఓకే.